హాయ్. బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయిపోయి 1 వీక్ అయిపోయింది కదా, ఎలా ఉందంటారు? బాగానే ఉందండి. సో బేబక్ ఎలిమినేషన్ అయింది కదా, అది ఫేరా అన్ఫేరా? ఫెయిర్ అండి. ఆమె అంత ఫిట్గా లేదు కాబట్టి ఆమె సూటబుల్ కాదు దానికి. అంటే చిన్న విషయానికి ఎలిమినేట్ చేశారు అనేసి టాక్ ఉంది కదా. అలా ఏం కాదు. అంటే ఆమె ఏం ఆడట్లే కదా అలా అని. అంటే ఫస్ట్ వీక్ ఎవ్రీ టైం ఎలిమినేషన్ ఉండదు, సో ఈ వీక్ కావాలని చేశారంటారా? ఏమో వాళ్ళ ప్లాన్ అయ్యి ఉండొచ్చు, తెలియదు నాకు అంత. సో మరి ఎవరు బాగా ఆడుతున్నారు హౌస్లో? నబీల్ అఫ్రీది. నబీల్ బాగా ఆడుతున్నా. సో అంటే అంత ఓపెన్ అవ్వట్లేడు కదా ఇంకా. ఓపెన్ అవ్వట్లే కానీ ప్లానింగ్ కావచ్చు, స్ట్రాటజీ కావచ్చు మంచిగా. నబీల్తో పాటు ఇంకెవరు ఆడుతున్నారు? నబీల్తో ఇంకా తెలియదు. నబీల్ ఒకటి. గేమ్స్ పరంగా ఎవరు బాగా ఆడుతున్నారు? నబీల్. లేడీస్లో? లేడీస్లో తెలియదు అంత. నైనిక బాగా ఆడట్లేదా అనుకుంటా. లీఫ్ అయింది కదా. ఆడుతుందని. సో సోనియా విష్ణుకి గొడవ అవుతుంది కదా, ఎవరు కరెక్ట్ అంటారు? ఆ గొడవ చూడలేను. చూడలేదా? సో అడల్ట్ కామెడీ అనేసి సోనియా విష్ణుని అనడం కరెక్టే అంటారు. అది వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతుంది అని. ఎవరు ఆమె అట్లా మాట్లాడొద్దు కదా. ఆమె అయినా బయట ఉన్నట్టు ఉండొద్దు కదా, బిగ్ బాస్ హౌస్ కాబట్టి మంచిగా మాట్లాడాలి. సో సోనియాని సపోర్ట్ చేస్తారా, విష్ణుకి సపోర్ట్ చేస్తారా? సోనియా. సోనియాకి సపోర్ట్ చేస్తారా? ఎందుకు? మరి విష్ణుప్రియ అలా మాట్లాడడం తప్పు కదా. విష్ణుప్రియనే సోనియా అన్నది అడల్ట్ కామెడీ అని. సో సోనియా ఎలా ఉంది హౌస్లో వచ్చినప్పటి నుంచి? తెలియదండి సోనియా గురించి. నబీల్ గురించి తెలుసు. ఓన్లీ నబీల్ గురించే తెలుసా? ఓకే. సో కామెడీ అన్లిమిటెడ్ ఫన్ అన్నారు సీజన్ 8లో, మరి ఫన్ అనేది ఉందా? ఏం లేదు, ఎక్కువ లేదు. లేదా? ఓకే. శేఖర్ భాష కామెడీ ఎలా ఉంది? వేస్ట్ ఆఫ్ టైం, అంత బాగాలేదు. బాలేదా? అది ప్రతి వాడికి విడదీసి చెప్తుండ అంతే, దానికి ఏం లేదు. అట్లే ఆ టాలెంట్ అయిన ఉండాలి కదా. ఓకే. సో ఈ సీజన్లో తెలుగు వాళ్ళకంటే బయట వాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా, మరి దాని ఎలా అనుకుంటున్నారు? అవును, బయట వాళ్ళు ఎక్కువ కన్నా ఇప్పుడు ఏపీ తెలంగాణ వాళ్ళని ఎక్కువ పెట్టాలని నేను అనుకుంటాను. ఓకే. చూస్తే 14 మందిలో 7 మంది వేరే వాళ్ళు ఉన్నారు, 7 మంది మన వాళ్ళు ఉన్నారు, అందులో ఒకరు ఎలిమినేట్ అయ్యారు. మరి ఎవరు వస్తే బాగుంటారు నెక్స్ట్ ఎలిమినేషన్లోనా? నెక్స్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్కి ఎవరు వస్తే బాగుంటుంది? ప్రీవియస్ సీజన్ ప్లేయర్స్ వస్తే బాగుంది. ఎవరు వస్తే బాగుంటుంది ప్రీవియస్? అంటే ప్రీవియస్ వాళ్ళని తెస్తా అంటున్నారు, ఎవరు వస్తే బాగుంటుంది? రాహుల్ సిప్లిగంజ్. ఇంకా కామెడీ కోసం ఎవరు వస్తే బాగుంటుంది? కామెడీ కోసమా? అతని పేరేమో ఉంటుందండి. రైట్, ముక్కు అవినాష్. ఆయన వస్తున్నాడని టాక్ ఉంది, వస్తే ఎలా ఉంటుంది హౌస్? వస్తే సెట్ అవుతుంది మంచిగా. లాస్ట్ సీజన్ కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు అతను, ఇప్పుడు కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది. అవును. హాయ్ అండి. సో బిగ్ బాస్ సీజన్ 8 ఎలా ఉందంటారు? అసలు నచ్చలే మేడం. ఎందుకని? సీజన్లో ఏం అసలు గాసిప్స్ ఏం లేవు. ఇంకా వాళ్ళు మొత్తం చిన్న చిన్న దానికి కొట్లాడడం జరుగుతుంది. అసలు ఏం సాటిస్ఫాక్షన్ లేదు. సీజన్ చూసిన సాటిస్ఫాక్షన్ లేదు. కంటెస్టెంట్స్ ఎలా ఉన్నారు? కంటెస్టెంట్ అందరు అంత స్టఫ్ ఎవరు లేరు. నిఖిల్ ఒకడు చాలా బాగా ఆడుతుండు అంతే. మణికంఠ అయితే ఎనీ టైం ఏడుస్తుండు. సో ఏడవడం వల్ల సింపతి వర్కౌట్ కాదు కదా అంతే. మరి సోనియా అండ్ విష్ణుకి గొడవ అయింది కదా, ఎవరు కరెక్ట్ అంటారు? యాక్చువల్లీ సోనియా కరెక్టు. విష్ణుప్రియ ఏంటంటే ల్యాగ్ చేస్తుంది, ఇంకా గొడవలు ఎక్కువ చేయడానికి చూస్తుంది. బట్ బాగా ఆడితే మంచి కంటెస్టెంట్, ఆమె స్ట్రాంగ్ ప్లేయర్ అంతే. సోనియా ప్రతిదానికి పెద్ద గొడవ చేయాలని చూస్తుంది కదా, అది మీకు అనిపించట్లేదు? ఏం గొడవ చేయడం లేదు కదా, ల్యాగ్ చేస్తుంది. విష్ణుప్రియ ల్యాగ్ చేస్తుంది అంటే అడల్ట్ కామెడీ ఇక్కడ పనికిరాదు అన్నట్టు మాట్లాడింది. అదేదో క్యాజువల్గా అన్నది, ఆమె సీరియస్ తీసుకొని మళ్ళీ అదే డైలాగ్ని మళ్ళీ తెస్తుంది కదా, చెప్తుంది. ఫ్యామిలీ చూడరేమో, నీకు ఫ్యామిలీ లేదేమో, నాకు ఫ్యామిలీ ఉంది అనేసి అలా మాట్లాడడం, అంటే ఇలాంటి షోలో అలా మాట్లాడడం ఎంతవరకు? ఇలాంటి షోలో అంటే చాలా మెంబర్స్ చూస్తారు, బట్ అలా మాట్లాడొద్దు. కానీ ఏదో క్యాజువల్గా చెప్పలేము ఇక అక్కడ సిచ్యువేషన్ బట్టి. నిఖిల్తో పాటు చాలా గంటలు కూర్చున్నది చూడరా వాళ్ళ ఫ్యామిలీ అని కొంతమంది ట్రోల్ చేస్తున్నారు, దాన్ని మీరు ఎలా తీసుకుంటారు? ట్రోల్స్ కామన్ మేడం. ట్రోల్స్ ఇప్పుడు ప్రతిదీ ట్రోల్స్ చేస్తారు కదా, కామన్గా తీసుకుంటారు అందరు. ట్రోల్స్ చేస్తే కొంచెం బూస్ట్ వస్తుంది కదా. సోనియా ఉంచుతారా, ఎలిమినేట్ చేస్తారు అనుకుంటున్నారా? చెప్పలేం మేడం, అసలు సీజనే బాగాలేదు. సీజన్లో ఎవరు వస్తారో, ఎవరు ఉంటారో, ఎవరు తీసేస్తారో తెలియదు కదా. బేబక్క ఎలిమినేట్ అయింది కదా, అది ఫేరా అన్ఫేరా? ఫేరే మేడం. అంటే
అంటే ఒక చిన్న పప్పు కిచెన్ గురించి తను ఎలిమినేట్ అవ్వడం ఆమె చాలా షో చేసుకుంటుంది, show off చేసి. షో ఆఫ్ వేసుకుంటుంది, అందుకే eliminate అయింది. అందుకే ఎలిమినేట్ అయిపోయింది. సరే ఉన్న వాళ్ళలో మీ ఫేవరెట్ ఎవరు బెస్ట్ అనిపిస్తుంది? నా ఫేవరెట్ వచ్చేసి ఇప్పుడు నిఖిల్ అన్న, మా ఫ్రెండే నిఖిల్ అన్న. నిఖిల్ అన్న మా ఫేవరెట్. సో అతనే విన్నర్గా రావాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్ అంటున్నారు, కాకుండా అతను కాకుండా ఇంకెవరు బాగా ఆడు? బాగా అంటే ఎవరు ఆడడం లేదు. ఇప్పుడు యష్మి ఒకటి బాగా ఆడుతుంది. యష్మి కూడా నయనిక నార్మల్లే ఆడుతుంది. శేఖర్ భాష కామెడీ ఎలా ఉంది? సూపర్ ఉంది, మంచి ఎంజాయ్ చేస్తారు చిన్నపిల్లలు కూడా, చాలామంది ఎంజాయ్ చేస్తారు. సో అతను ఫైనలిస్ట్లో ఉండొచ్చు, బట్ చెప్పలేం. సో ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఉన్నాయి ఇంకొక మరో 1 వీక్ ఆర్ 2 వీక్స్లో. ఎవరు వస్తే బాగుంటుంది? చెప్పలేం మేడం ఎవరు వస్తారో. ఎవరైనా మంచి కామెడీ చేసేవాళ్ళు కానీ లేకపోతే మీకు తెలిసిన వాళ్ళన్నా ఎవరైనా వస్తే బాగుంటుంది? కామెడీ వాళ్ళు అందరూ అయిపోయారు కదా, ఇంకెవరు అవినాష్ వస్తాడు అనేసి ఆల్రెడీ వచ్చేసింది కదా. అంటే ఓల్డ్ కంటెస్టెంట్స్ని మళ్ళీ తీసుకుంటారు. బూస్ట్ ఇవ్వడానికి రావచ్చు. వస్తే ముగ్గా వినాష్ వస్తే బాగానే ఉంటుంది. ఎవరు వస్తే బాగుంటుంది పాత కంటెస్టెంట్స్? పాత కంటెస్టెంట్స్ అంటే తెలియదు మేడం. ఫైనల్గా మీరు నిఖిల్కి సపోర్ట్ చేస్తారు? నిఖిల్కి సపోర్ట్ చేస్తున్నాం మేడం. హాయ్ బ్రో. హాయ్ అన్న. బిగ్ బాస్ స్టార్ట్ అయింది, ఎలా ఉంది సీజన్? బాగుందా బాగాలేదా? బాగానే ఉంది. బాగానే ఉందా బాగుందా? బాగానే ఉందన్న. అంటే చాలా మంది కంటెస్టెంట్స్ అంతా చెత్త కంటెస్టెంట్ ఉన్నారు, పెద్దగా ఇంట్రెస్ట్ ఏం చూపించట్లేదు. నీకు ఎలా అనిపిస్తుంది? అది కరెక్టే అన్న. ఇప్పుడు ఏంటంటే మన స్టేట్ వాళ్ళని కాకుండా మన తెలుగు ఇండస్ట్రీ నుండి కాకుండా వేరే కన్నడకి వెళ్ళి తెచ్చారు. వాళ్ళు గేమ్ ప్లే కూడా అంతేం లేదు, మంచిగా ఆడతలేరు. ఇంకేం మన దీనిలోకి వెళ్ళి అంటే మన స్టేట్కి వెళ్ళి వరంగల్ ఒక్కడే వచ్చిండు, నబీల్ ఆఫ్రిది. ఆయనేమో గెలుస్తాడేమో అని అనిపిస్తుంది, ఇంకేమో తెలియదు. సో ఉన్న వాళ్ళలో బెస్ట్ ఎవరు మరి? నేను నబీల్ ఆఫ్రిది అంట. లేడీస్లో లేడీస్లో ఎవరు నాకు ఏం లే అంత ఏం ఆడుతురు అన్న ఇవ్వాలి, అందుకే ఇవ్వాలి అంత అనిపిస్తుంది. మరి మొన్న బేబాక్ హెల్మెట్ అయింది, కరెక్టే అంటారా? ఫెయిర్ అని? వేరే పబ్లిక్కి ఆమె గేమ్ ప్లే నచ్చలే, ఇంకా ఆమెకు ఓట్లు వేయాలి. ఇంక వాళ్ళేం చేస్తారు? ఆమె ఓట్ల వల్ల ఆమె ఎలిమినేట్ అయిపోయింది. మనకంటే ఎక్కువ సింపతి యూజ్ చేస్తున్నాడు కదా, మీకేమనిపిస్తుంది? అది కరెక్ట్. ఆ సింపతి యూజ్ చేసే బదులు ఆయన అదే ఏదో ఆయన ఆట పైన పెడితే ఆయనకు ఓట్లు ఏదో పడతాయి. ఆ సింపతి బదులు అది ఆడితే మంచిగా ఉంటుండే. లాస్ట్ సీజన్తో పోలిస్తే ఈ సీజన్ ఎలా అనిపిస్తుంది? బోరింగ్ ఉంది ఈ సీజన్. లాస్ట్ సీజన్ అయినా కొంచెం మంచిగా ఉంది కానీ ఈ సీజన్ బాగా నాగార్జున గారు అన్నారు అన్లిమిటెడ్ ఫన్ అన్నారు కదా, ఏమైనా ఫన్ ఉందా? లేదు, అస్సలు పని లేదు, ఏం లేదన్న. శేఖర్ భాష చిన్న చిన్న జోక్స్ వేస్తున్నాడు, ఎలా అనిపిస్తుంది? అదేం లేదు, నార్మలే. కానీ లాస్ట్ టైమే మంచిగా ఉండే అన్న బిగ్ బాస్. ఈసారి ఏందో డిసప్పాయింట్మెంట్ ఉందా? మొత్తం డిసప్పాయింట్ అయిపోయింది ఈసారి. ఏదో అనుకున్నాం కానీ కంటెస్టెంట్ ఏం రాలేదు. థ్యాంక్ యూ. హాయ్. హాయ్. బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయిపోయి 1 వీక్ పైన అయిపోయింది కదా, ఎలా ఉందంటారు హౌస్లో? హౌస్లో అంటే ఈసారి అంతా ఏం ఉత్సాహం లేదు. అంటే బేబాక్ ఎలిమినేట్ అయింది కదా మన సండే. ఫేర్ అంటారా అన్ఫేర్ అంటారా? అన్ఫేరే. ఎందుకంటే ఆమె కొంచెం అంటే పాజిటివ్గా లేదు, కొంచెం నెగిటివ్గానే ఉంది, అందుకే తొందరగా ఎలిమినేట్ అయిపోయింది. అంటే ఒక పప్పు కుక్కర్ వల్ల వెళ్ళిపోయింది అనుకోవచ్చా? పప్పు కుక్కర్ వల్ల వెళ్ళిపోయింది అనుకోవచ్చా? పప్పు కుక్కర్ అంటే స్టార్టింగ్లో పప్పు కుక్కర్ అది పెద్ద దాని గురించే కదా అందరు నామినేట్ చేస్తారు. ఎస్. నిన్న నామినేషన్స్ జరిగాయి కదా, మరి సోనియా విష్ణుని అలా మాట్లాడడం కరెక్టే అంటారా? నేను ఆ ఎపిసోడ్ చూడలేదు. హౌస్లో ఎవరు ఎక్కువ గొడవలు చేస్తున్నారు? సోనియా అనుకుంటాను. సో మీకు ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? నేను విష్ణుప్రియకి. విష్ణుప్రియ అంటే ఇష్టం. ప్రియా ఆనంద్. ఎందుకు ఇష్టం? ఎందుకంటే ఆమె ఫన్నీ జోక్స్ బాగుంటాయి. మరి విష్ణు నిన్ని అడల్ట్ కామెడీ చెయ్యకు అనేసి కొంచెం నెగిటివ్గా మాట్లాడింది కదా విష్ణుని సోనియా, దాని గురించి ఏమనుకుంటున్నారు? అంటే సోనియాకి నీ సైడ్ నుంచి ఏమైనా వార్నింగ్ ఇస్తావా? నేను ఏమి ఇవ్వను. ఎందుకు సోనియా అంటే కూడా ఇష్టమా? లేదు. సో మిగతా వాళ్ళలో ఎవరు బాగా ఆడుతున్నారు? మిగతా వాళ్ళలో అంటే మణికంఠ గురించి ఏం చెప్తారు? మణికంఠ గుంటే మణికంఠ గేమ్ ఎలా ఉంది? అంటే కొద్దిగా బాగాలేదా? ఓకే, ఉన్న వాళ్ళు ఎవరు మంచిగా ఆడుతారు విష్ణు కాకుండా? అఖిల్. నిఖిల్. నిఖిల్ బాగా ఆడుతారు. కావాలని ఓవర్గా బిహేవ్ చేస్తున్నట్టు అనిపించట్లేదు?
కొద్దిగా నిఖిల్ అనిపిస్తుంది. సో గేమ్స్ పరంగా ఎలా ఆడుతున్నారు, ఎవరు బాగా ఆడుతున్నారు? గేమ్స్ పరంగా అయితే బాగానే ఆడుతున్నారు. నైనిక బాగానే ఆడుతుంది. ఓకే, శేఖర్ భాష కామెడీ ఎలా ఉంది? శేఖర్ భాషను బాగానే. మరి మీరు ఇలా ఫైనల్ వరకు వీళ్ళు ఉండాలనేసి ఎవరిని అనుకుంటున్నారు? నేను నిఖిల్ అండ్ విష్ణుప్రియ, నైనిక. ఓకే, ఈసారి ఎక్కువ తెలుగు వాళ్ళు లేరు కదా బిగ్ బాస్ హౌస్లో, ఎలా అనిపిస్తుంది? అంటే అంత అంటే వచ్చిన 7 మందిలో ఒకరు ఎలిమినేట్ అయ్యారు, ఇంకా 6 మెంబర్స్ ఉన్నారు 13 మెంబర్స్ తెలుగు వాళ్ళు. ఎవరిని పంపిస్తే బాగుంటుంది హౌస్లోకి?